శిశిద్రి అయ్యవారు చెప్పినట్టు ఆడు. మోటు అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం పదా. అక్కడ ఏం జరిగితే మనకెందుకు జరగని, మనం వెళ్ళి వేడివేడి సమోసాలు తిందాం. సమోసాల గురించి తప్ప నువ్వు ఈ ప్రపంచంలో ఇక దేని గురించైనా ఆలోచిస్తున్నావా? నోరు మూసుకుని పదా. అటికి దూకు ఇటికి దూకు. అద్భుతంగా ఉంది. శిశింద్రి ఈ రింగులోంచి ఆ పక్కకి దుమ్కు. అరే శిశింద్రి, మిత్రులకు సలాం కొట్టి నమస్కారం చెప్పి సేకేండి ఇవ్వు ఇవ్వు. డబ్బులు సంపాదించడానికి ఇది చాలా సులభమైన మార్గం. మంచి ఐడియా, మనం కూడా కోతులను ఆడిద్దాం. కానీ మన దగ్గర కోతి లేదుగా. ఇప్పుడు ఆ కోతిని ఏ కొండ మీద నుంచి తీసుకురావాలో ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదో. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఇప్పుడు చూసావా పత్రు, మోటు నిజమైన మంకీలాగే ఉన్నాడు. మొహంలో ఆ కళతుడు ఎవరికి ఎలాంటి అనుమానం వచ్చే అవకాశమే లేదు. అరే నేనే ఎందుకు కూతురు కావాలి, మీరెందుకు కాకూడదు? ఎందుకంటే బక్క పలసగా చీపురు పుల్లలా ఉండే నాలాంటి బక్క ప్రాణిని చూడడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు చెప్పు? అందుకే నీకు ఈ వేషం వేశాం. ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా పొట్టి పొట్టిగా ఉన్న నీలాంటి కోతిని ఎవరైనా ఇష్టపడతారు. చూడు, చూస్తుంటే నాకే ముద్దొచ్చేస్తున్నావు. అసలు ఏం చేస్తున్నావు? మోటు పత్తులు లగాయితూ మోటు అచ్చు నిజమైన కోతిలాగే ఉన్నాడు. ఇప్పుడు నేను నీ కోతి గెంతులు చూడడానికి తప్పకుండా వస్తాను. రండి రండి రండి, అమ్మలారా అయ్యలారా, జాలిగల దేవుళ్ళారా దయగల అమ్మలారా, ఈ నగర ప్రజలందరికీ పరిచయం చేస్తున్నాం. కోతులకే కోతి, గొరిల్లాలకే పెద్ద గొరిల్లా. ఈ కోతిని చూసి ఆనందించండి. ఇలాంటి కిష్కింధకాండని ఇంతవరకు మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అటు చూడండి, అక్కడ ఎంత పెద్ద మంకీ ఉందో. ఓయ్ శిశింద్రి, ఆటాడి చూపిస్తావా? ఇదేం బాగోలేదు శిశింద్రి. అమ్మలు పిల్లలు తాతలు అయ్యలు అందరూ వచ్చారు, ఎవరికి నమస్కారం చెయ్యవే? బ్యాడ్ మేనర్స్, క్షమాపణ అడుగు. శిశింద్రి, ఆ రింగులోంచి అవతలికి దూకు. శిశింద్రి, ఇప్పుడు సైకిల్ తొక్కి చూపించు. చాలా అద్భుతంగా ఉంది. శిశింద్రి, సైకిళ్ళు అన్ని కోతులు తొక్కుతూనే ఉంటాయి. ఒక్కసారి మోటార్ సైకిల్ నడుపు. అయ్యమ్మా, అది గవర్నమెంట్ వెహికల్. కోతి గారు ఆగండి ఆగండి ఆగండి, కోతి గారు ఆగండి. ఇప్పుడు చిట్ట చివరి ప్రదర్శన. మీరందరూ మీ చేతుల్లో ఉన్న సమోసాల్ని గాల్లోకి విసిరేయండి. ఒక్క సమోసా కూడా కింద పడకుండా తినేస్తాడు మా శిశింద్రి. భలే భలే. అటు చూసినావా, అది అసలైన కోతి కాదు. వెళ్ళి వాళ్ళని రక్కి గిక్కి వచ్చాయి. వెళ్ళు. కోతి గారు మీరేం చేస్తున్నారు? నన్ను వదలండి. ఏం చెయ్యొద్దు. అరే నకిలీ కోతి గారు, ఎట్టాగుంది ఈ దెబ్బ?
ఓరి నాయనో, ఆ కోతి దాని ఇష్టం వచ్చినట్టు రక్కి మారేసింది. నా బాధ ఎవరితో అసలు నీ చెప్పుకోను? మొహానికి అయ్యో. ఉన్న ఆ కోతి మాస్క్ ని ఎందుకు తీసావు మోటు? అలా తీయడం వల్లే ఆ కోతికి నువ్వు నకిలీ కోతివని తెలిసిపోయింది. నువ్వు ఆ మాస్క్ తీయకుండా ఉండుంటే అది నీ ఎదురు పడ్డానికి కూడా గజగజ వణికిపోయి ఉండేది. మోటు, నువ్వు ఆ మాస్క్ వేసుకుని నీ మొహాన్ని దాచేసుకో. ఆ? ఆగండి, అక్కడే ఆగండి. కోతుల్ని పట్టుకోవడం చట్టరీత్యా నేరం. మర్యాదగా మీరు ఆ కోతిని మాకు అప్పగించండి. అలాగే మీరు కూడా చట్టానికి లొంగిపోండి. మీరెక్కడికి పారిపోలేరు. పోలీసులు నలుదిక్కులా చుట్టుముట్టారు. ఎలా చుట్టుముట్టారు? ఎటువైపు నుంచి చుట్టుముట్టారో చెప్పండి. ఊరికే భయపెట్టడానికి చెప్తున్నానులే. పరిగెత్తండి. ఆగండి ఆగండి, జిప్పు ఇరుక్కుపోయింది, నా డ్రెస్ రావటం లేదు. చాటుగా వెళ్ళి తర్వాత తిప్పుకుందులే, ముందు పరిగెత్తు. అటు చూడండి, చాలా పెద్ద కోతి. అక్కడే ఆగు కోతి. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు. ఇన్ ద నేమ్ ఆఫ్ లా స్టాప్. కోతి ఆగు. ఆ కోతి సైకిల్ నడుపుతుందేంటి? అది దొరికిందంటే జూలో బంధించి టికెట్ 100 రూపాయలు చేస్తాను. అయ్యమ్మా, అది మోటార్ బైక్ కూడా తోలుతుంది. నా మోటార్ బైక్ తీసుకుని పారిపోయింది. అలా అయితే జూ టికెట్ 200 చేస్తాను. అయ్య బాబోయ్, నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను? ఓ మంచి దేవుడా, ఈ ఒక్కసారికి నన్ను కాపాడు. ఇంకెప్పుడు కోతి వేషం వేయను. సువాసన, అయ్యో. అయ్యా, కాస్త వేడి వేడి సమోసాలు తినిపించు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. కొట్టు బాబాయ్, నేను మోటూని. కోతి, ఎవరైనా కాపాడండి. చింగం గారు, అక్కడ కూర్చునుందే కోతి. ఆ కోతి మనుషుల్లాగే మాట్లాడుతోంది. ఏంటి, అది మాట్లాడుతోందా? అయితే నేను జూ టికెట్ 1000 రూపాయలు చేస్తాను. అయ్యమ్మా, కలలు కండం మానే. ముందు దాన్ని ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అటు చూడు, అది సమోసాలు తినడంలో ఎంత బిజీగా ఉందో. ఇలా చూడండి బాబులారా, మీలో ఎవరైతే ఆ కోతిని పట్టుకుంటారో వాళ్ళకి 10,000 బహుమానంగా ఇస్తాను. ఈ కోతి ఫైటర్ కూడా, దీని చేత ఫైటింగ్ కూడా చేయిస్తాను. అయితే జూ టికెట్ 1500 చేస్తాను. ఎవరది? ఏయ్ కోతి, నిన్నే. ఆగు. హాయ్ జాన్, నువ్వేదైనా బండగా బొద్దుగా పొట్టిగా ఉన్న కోతిని చూసావా? చూశాను. నా వ్యాను దొంగలించుకు వెళ్ళిపోతున్నాడు. వ్యాన్ కూడా నడుపుతోందా? అయితే జూ టికెట్ 2000 చేస్తాను. నేను కోతిని కాదు, నా పేరు మోటు. మోటు. ఇక్కడ ఒక కోతి అంటోంది నేను కోతిని కాను అని. ఇన్ని రోజులు గడిచినా మోటు ఆచూకీ తెలియలేదు. కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అరే, ఈ జూలో ఏదో మాట్లాడే కోతి ఉందని చెప్పారు కదా, వెళ్ళి చూద్దాం పద. ఆ మాట్లాడే కోతి సంగతి. లగాయితూ, ఆ మాట్లాడే కోతి అదృష్టం బాగుంటే మనం మోటూనే అయ్యుండొచ్చుగా. వినండి వినండి, సోదరులారా సోదరీమణులారా, ప్రియమైన పిల్లల్లారా,
అప్పుడు ఈ అద్భుతమైన కోతి ఆడే చివరి ఆట చూడండి. ఆ, ఆమ్. అందరూ మీ సమోసాలతో సిద్ధంగా ఉండండి. నేను చెప్పినప్పుడు అందరూ ఒకేసారి సమోసాలు పైకి విసిరండి. అందులో ఒక్క సమోసా కూడా కింద పడదు. రెడీ, స్టడీ అండ్ గో. ఈ కోతి వేషం తీసి మోటు ఎందుకు బయటకు రావడం లేదో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నాకెంత ఆకలిస్తుందో అని మాత్రం అడక్కు. సరే అడగనులే. ఆ? ఏంటి అడగవా? అడగొద్దని ఇప్పుడే అన్నావుగా, అందుకే నేను అడగనంటున్నాను. అడగొద్దు అంటే దాని అర్థం అడుగు అని నీకు ఆ మాత్రం కూడా తెలియదా? ఓకే సారీ, నాకు ఆ విషయం తెలీదు. నాకు ఎంత ఆకలిస్తుంది అంటే కడుపులో సైరన్ మోగుతోంది. అది నీ కడుపులోంచి వస్తున్న సైరన్ శబ్దం కాదు, చింగం గారి సైరన్ శబ్దం. ఆ? అటు చూడు, దొంగలు వస్తున్నారు. పద, దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. ఇది ఆటలాడుకునే టైం కాదు మోటు, వాణ్ణి పట్టుకోవాలి. ఓహో, నీకేది సరిగ్గా అర్థం కావటం లేదు. దొంగ పోలీస్ ఆడదామంటే పట్టుకుందామని అర్థం. ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చింగం గారు, జాన్ తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇలా డైలాగులు కొడుతూ ఇక్కడే కూర్చుంటారా? వెళ్ళి పట్టుకుంటారా? పిల్లొస్తుంటే ఎలక పారిపోతుంది. ఇక్కడ పిల్ల ఎక్కడుంది? మనం జాన్ని వెంబడిస్తున్నాం కదా. చింగం గారు అంటున్న మాటకు అర్థం ఎలుక అంటే దొంగ, పిల్లంటే పోలీసు. వాళ్ళు వేటాడి నన్ను చాలా విసిగిచ్చేశారు. ఇక నేను సహించను. ఇప్పుడు నా టైం వచ్చేసింది. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. కొత్తలు కట్టిపెట్టి వ్యాన్ ని వెనక్కి తిప్పు. చింగాన్ని వెంటాడాలి. ఇవాళ ఈ దొంగే పోలీసుని వెంటాడతాడు. పిల్లి పారిపో, ఎలుకొస్తుంది. పిల్లి పారిపో, ఎలుకొస్తుంది. అయ్యమ్మా, ఏంటి వాడు చేస్తున్న పని? ఎంత బాగా గురి పెట్టాను. బుల్ సై. అయ్యమ్మా, దీన్నే అంటారు చింగమ్స్ ఐ అని. మోటు ఏమైంది? ఇల్లే మోటు, చింగం గారు ఎంత పని చేశారు? అయ్యమ్మా, ఏమిటి ఇలా జరిగింది? తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అంబులెన్స్ నువ్వు వచ్చి కూర్చో. ఇకేం లాభం లేదు తమ్ముళ్ళు. లేదు మోటు, లేదు. నువ్వు నాకు దూరం అయ్యే అవకాశమే లేదు. పైనున్న ఓ మంచి దేవుడా, నువ్వు నా మిత్రుని తీసుకువెళ్ళొద్దు. మర్యాదగా వెనక్కి పంపించు. నా మిత్రుణ్ణి నాకు ఎందుకు దూరం చేస్తున్నావు? మోటు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. కొట్టింది చాలు, ఆపు. ఈ దెబ్బలు నేను భరించలేను. నువ్వు మళ్ళీ బతికావా? డాక్టర్ జట్కా, మోటుకి బాగైపోయింది. భగవంతుడు నా మొర ఆలకించాడు. అసలు మీరెవరు అన్నా ఇల్లారా? నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారు? నేను ఎవరిని? నేను ఎక్కడున్నాను? అరే, మోటుకి ఏమైంది? మోటు, నేను పతులుని, నీ స్నేహితుడు పతులుని. ఆయన డాక్టర్ జట్కా, ఆయన గసీటేరామ్, ఆయన ఇన్స్పెక్టర్ చింగం గారు. అయితే అయి ఉండొచ్చు, కానీ నా పేరు మోటు కదా.
ఇలా చూడు పతులు, దెబ్బ తగిలింది కదా, జ్ఞాపక శక్తి కోల్పోయాడు అనిపిస్తోంది. మోటు మోటు నా వైపు చూడు, నేనెవరో గుర్తుపట్టడానికి ట్రై చెయ్యి. నువ్వా సన్నగా బక్కగా చీపురు పుల్లలా ఉన్న ఓ మనిషివి. నిన్ను చూస్తుంటే ఎన్నో నెలలుగా తిండి తిప్పలో లేనట్టున్నావు. మోటుకి నిజంగానే ఏమి గుర్తున్నట్టు లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మనమే అతనికి పాత విషయాలన్నీ గుర్తు చేయాలి. బహుశా అప్పుడు అతనికి గతం గుర్తుకు రావచ్చు. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓయ్ మోటు, ఇదిగో ఇదే ఫ్లయింగ్ హెల్మెట్. ఒకసారి దీనిని తలకి పెట్టుకుని నువ్వు గాల్లో సరదాగా ఎగిరావు కూడా. అది ఎలా ఎగురుతోంది? ఓ, ఈ బటన్ నొక్కావంటే గాల్లో ఎగిరిపోవచ్చు. ఓహో అలాగా, వెరీ గుడ్. అరే మోటు, ఏం నువ్వు చేస్తున్న పని? డాక్టర్ జట్కా, త్వరగా ఏదో ఒకటి పట్టుకోండి. అమ్మో, ఏదో ఒకటి పట్టుకోమన్నాను, నన్ను పట్టుకోమని చెప్పలేదు. ఏయ్, మోటు, ఇప్పటికైనా ఏమైనా గుర్తొచ్చిందా? లేదు, నాకేం గుర్తు రాలేదు. కానీ ఆట బాగుంది, చాలా మజాగా ఉంది. వెళ్ళండి, మళ్ళీ ఆ హెల్మెట్ పెట్టుకోండి. నేను బట్టలు నొక్కుతూ ఉంటాను. లగైతు, నా నడుం విరిగి ఖైమ అయిపోతే వాడికి మజా వచ్చిందట, మజా. ఇప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా? మనం ఒక నాటకంలో సలీం అనార్కలి పాత్రలు కూడా పోషించాం. నాకేం గుర్తు రావడం లేదు, కానీ చాలా బాగుంది. ఇంకా డాన్స్ చేయి. అవునవును, అలా డాన్స్ చేస్తూనే ఉండు, కాస్త టైం పాస్ అవుతుంది. నేను మీ అందరి మనసులు రంజింప చేయడానికి నాట్యం చేయడం లేదు, మోటుకి పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి నాట్యం చేస్తున్నాను. మోటు, ఇవిగో ఈ ఫ్రూట్స్ తిను. ఇవి తింటే నీకు మళ్ళీ జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. నువ్వెవరు పెద్ద అన్నయ్య? ఆయన బాక్సర్ అన్నయ్య, గుర్తులేదా? మన ఇద్దరిని చాలా సార్లు తుక్కు రాకొట్టాడు. మోటు, ఏం చేస్తున్నావు? ఆయన కోపం వచ్చిందంటే మనందరినీ పైకి పంపించేస్తాడు. లగైతు, ఇక మోటుని ఆ పైవాడు కూడా కాపాడలేడు. వీడికి త్వరగా జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేలా చూడండి. నేను వీడి అంతు తేల్చి తీరాలి. థ్యాంక్ యూ బాక్సర్ అన్నయ్య. అరే మోటు, నీకు సమోసాలంటే ప్రాణం కదా, ఒకసారి తిని చూడు, నీకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయేమో. సువాసన జీవితంలో వస్తుంది మజా, మన ఎదురుగా ఉన్నప్పుడు వేడి వేడి సమోసా. ఆహా మోటు, నువ్వు ఇంతకు ముందు కూడా ఇలాగే అనేవాడివి. అంటే నీకు పాతవన్నీ గుర్తొచ్చేస్తున్నాయన్నమాట. సువాసన పెట్టండి పెట్టండి, నాకు వేడి వేడి సమోసాలు పెట్టండి. సమోసా 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 సమోసా. పతులు గుర్తొచ్చేసింది, నీకంతా గుర్తొచ్చేసింది. నేనే పతులుని. ఏం చేస్తున్నావు మోటు? నీకన్నీ గుర్తొచ్చేసాయని చెప్తే ఇప్పుడున్న రాజబాబు మాయమైపోతుంది. నీకేమీ గుర్తులేనట్టు ఆ నాటకాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండు. గుర్తు రాలేదు, నాకేమీ గుర్తు రాలేదు, కానీ మజాగా ఉంది. తినిపించండి, సమోసాలు తినిపించండి, అప్పుడు గుర్తొస్తుందేమో. అయిపోయాను. సమోసా ఇక నా వల్ల కాదు. మోటుకి గతాన్ని గుర్తు చేయడానికి నా వ్యాపారాన్ని నేను నష్టపరుచుకోలేను. తినచ్చా లాభం? తప్పుగా అనుకోకు బాబాయ్. ఏంటి తప్పుగా అనుకోక బాబాయ్? నష్టపోయేది నేను, నువ్వేమీ కాదు కదా. సమోసాలు తినడం మర్చిపోలేదు కానీ తక్కినవన్నీ మర్చిపోయాడట. మరి కోపం తెచ్చుకోకు. నీకు గుర్తుందా, నీ ఎదురుగా విదేశీయులు వచ్చి సమోసా దుకాణాన్ని ఓపెన్ చేశారు. నేనే అడ్డుపడ్డాను, లేదంటే ఆ రోజు నీ దుకాణాన్ని మూసేసి ఉండేవాడివి. మూడు గన్ని గుర్తొచ్చేసాయి, అంటే అన్ని గుర్తొచ్చేసాయి. నాకేం గుర్తు రాలేదు. ఈ విషయం ఇంతకు ముందే కదా మీరు నాతో చెప్పారు. అన్ని గుర్తొచ్చేసినా రానట్టు నాటకం ఆడుతున్నాడు. అయితే ఉండు, తనకు పాట నేర్పిద్దాం.
ఇప్పుడు మోటోకి మనం పాతమని ఎలా గుర్తు చేయాలి? డాక్టర్ జట్కా, మీరే ఏదో ఒకటి చెయ్యండి. మోటుకి కాకరకాయ జ్యూస్ అంటే చాలా ఇష్టం. అది కనుక తాగించారంటే దెబ్బకన్నీ గుర్తొచ్చేస్తాయి. వద్దొద్దు, నాకేం తాగాలని లేదు. నాకు సమోసాలు మాత్రమే తినిపించండి, అప్పుడు అన్ని గుర్తొస్తాయి. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరా, ముందు నీకు ఇష్టమైనవి తాగు, తర్వాత అన్నీ తిందు గాని. ఏ, తాగు తాగు, తాగు, ఇంకా తాగించండి, తాగు, ఇంకా తాగించండి. తాగు. అది అరే తమ్ముళ్ళు, మోటుకి ఆ యాక్సిడెంట్ లో తలకి దెబ్బ తగలటంతో తన జ్ఞాపక శక్తి కోల్పోయాడు. మళ్ళీ తిరిగి అదే ప్రదేశంలో దెబ్బ తగిలితే పోయిన జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. లేదు, నువ్వు సరైన చోట్లో కొట్టలేదు. ఇటు నేను కొట్టి చూపిస్తాను. గుర్తొచ్చింది పెద్దనయ్య, తన పొతులు, ఇతను గెస్టే రామ్, అన్ని గుర్తొచ్చేసాయి. అన్నీ గుర్తొచ్చేసాయా? ఒక్క నిమిషం ఉండవు. అయినా నీకు అన్ని పూర్తిగా గుర్తొచ్చుండవులే. ఇప్పుడు నేను నిన్ను ఉతికే ఉతుకుడికి నీ చిన్నప్పటి విషయాల నుంచి ఇప్పటి విషయాల వరకు అన్నీ గుర్తుకొస్తాయి. వద్దు, మోటునేమి చెయ్యొద్దు. కాపాడు.